సమకూర్చుకొని ప్రభువా నిన్ను పాడటానికి, నిన్ను స్తుతించడానికి, నీ మాటలు విని నీ మాటల ప్రకారం మేమందరము నాయన జీవించడానికి ఎవ్వరికి లేని ధన్యత మాకందరికి ఇచ్చినందుకు వందనాలు, స్తోత్రాలు స్వామి. ఎందుకనగా తండ్రి, సైతానుడి వ్యక్తిపరచు నీవు మహిమ పొందుమని క్రీస్తు పేరిట అడిగి బతిమాలి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి వందనాలు. సంఘస్థులందరికీ మీ అందరికీ వందనాలనైనా. బాగున్నారా? అయ్యగారికి కూడా వందనాలు. ఇక్కడ బంధుత్వాలు ఉండకూడదు. ఏమంటున్నాను? బంధుత్వాలు ఉండకూడదు. ఇక్కడ ఏముండాలి? భయం ఉండాలి, భయం ఉండాలి. దేవుని మందిరములో మనం వచ్చినప్పుడు, మనము కూర్చున్నప్పుడు చాలా భయపడాలి. గడగడ గడగడగడ వణకాలంట. ఎక్కడొచ్చినప్పుడు? మందిరంలోకి వచ్చినప్పుడు. తండ్రి, పోయిన వారము కానీ, పోయిన నెలలు కానీ నన్ను, నా భార్యను, నా పిల్లలను, నా పరివారమును, నా గ్రామాన్ని చల్లగా కాపాడి ఈ రీతిగా నీ ఆవరణములో కూర్చొని నీ మాటలు వింటున్నానంటే నేను ఎంతో ధన్యుడు అని మీరు గ్రహించాలి. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాలు వినండి. ఇప్పుడు వచ్చినాను కదా, మళ్ళీ దేవుడు ఆవుషిని ఆరోగ్యంనిస్తే ఎప్పుడో మళ్ళీ ఒకసారి వస్తాను. ఏమండి? మరి నాది కూడుమూరు ప్రాంతం. నా పేరు మత్తయ్య, నా భార్య పేరు ఎలిజాబేదమ్మ. నాకు 5 మంది కుమారులు. ఇప్పుడు ఒక సాక్ష్యం ఇచ్చినాడే, బెంగళూరులో ఉన్న బిడ్డలు కొంతమంది పాటలు రాస్తున్నారు, పాటలు పాడుతున్నారు. ఎంతైనా నమ్మదగిన దేవుడు. మీకంటే నేను గొప్పవాడిని కాదు. నేను కూడా ఒకప్పుడుని బాగా తాగి తినేవాడిని. యేసు ప్రభు అంటే నాకు చాలా గిట్టుబాటు, మరి అసహ్యం. ఒక కులానికి చెందిన దేవుడని చాలా ఇష్టపడేవాడిని కాదు నేను. ఎందుకంటే నా సాక్ష్యం కొద్ది పంచుకుంటా, వాక్యం కొద్ది పంచుకొని మరి వెళ్ళిపోదాము. హెజ్రా గ్రంథము 10వ అధ్యాయము 1వ వచనముల చదివి సహాయం చేయండి. దేవుని మందిరానికి ఎలా రావాలి, మనము ఏ రీతిగా రావాలనేది కొన్ని మాటలు మనం చెప్పుకొని ముగించుకుందాం. హెజ్రా ఎలా వచ్చినాడు దేవుని మందిరాన్ని? ఏమండి, బాగా వినాలి మీరు. అమ్మ, ఈ హెజ్రా వేడుచుచు దేవుని మందిరము ఎదుట సాష్టాంగపడి తన పాపముల తప్పులు ఒప్పుకొని లోపలికి వచ్చి ప్రార్థన చేసుకున్నాడు. చాలైనా ఎలా వచ్చినాడండి హెజ్రా? దేవుని మందిరము చూసేతాలకల్లా భయపడినాడు. భయపడి ఎవరు? హెజ్రా. దేవుని మందిరము చూసి భయపడి, నేను పోయిన వారములు కానీ, పోయిన నెలలు కానీ, పోయిన దినములలో కానీ నా కంటి ద్వారా, చూపుల ద్వారా, ఆలోచన ద్వారా, ప్రవర్తన ద్వారా ఏదన్నా పాపము నాలో ఉందేమని అక్కడ సాష్టాంగ నమస్కారం చేసి లోపలొచ్చి ప్రార్థన చేసుకున్నాడు. మన దాంట్లో అట్లా ఉన్నారా? డైరెక్ట్ వస్తున్నాం, పోతున్నాం, వస్తున్నాం, తిరుగుతున్నాం. అవును ప్రభువా, నీ పవిత్రమైన స్థలములో, నీ మందిరములో ఈ దినమందు నన్ను కూర్చోపెట్టి నీ మాటలు వినిపిస్తున్నావే, నీ మాటలు నేను వినాలంటే నాకు చాలా భయం వేస్తుంది నాయన అని వారు ఉన్నారా మన దాంట్లో? భయపడుతున్నారా? హెజ్రా దేవుని మందిరమును చూసేతాలకల్లా గడగడ గడగడగడ వణికినాడు. సాష్టాంగ నమస్కారం చేసి నీ ముందర తన నమస్కారం చేసి, నాయనా నాదేని ఏదైనా పాపం ఉంటే నన్ను క్షమించుమని లోపలికి వచ్చి మోకరించి ప్రార్థన చేసుకున్నాడు. అటువంటి వారు ఉన్నారా మన దాంట్లో? భయం గల వారు ఉన్నారా? చూడండి, కీర్తన గ్రంథము ఒక వారి చదివి సహాయం చేయండి. 112వ అధ్యాయము, కీర్తన గ్రంథములు 112వ అధ్యాయం 1, 2, 3 వచనాలు. 1, 2 చదవండి. యెహోవాను స్తుతించుడి. బాగా వినాలి మీరు. యెహోవా యందు భయభక్తులు గలవారు
ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడు. వారి సంతతి వారు భూమి మీద బలవంతులగదురు. హల్లెలూయా. ఎవరు వీళ్ళు? భయము భక్తి గలవారు. భూమి మీద ఎలా ఉంటారంట? ఎలా ఉంటారమ్మా? భూమి మీద వాళ్ళ సంతతి వారు బలవంతులగుతారు. హల్లెలూయా. నిధానించి చూడవా బ్రతుకుతావు మానవా, నిధానించి చూడవా బ్రతుకుతావు మానవా. మీ కొరకై బలి పశువైనా, మీ కొరకై బలి పశువైనా యేసు వైపు కన్నులెత్తవా, యేసు వైపు కన్నులెత్తవా, నిధానించి చూడవా బ్రతుకుతావు మానవా. ఆరుణ్యములో సర్పము చేత మరణించుచున్న జనుల కోసం, ఆరుణ్యములో సర్పము చేత మరణించుచున్న జనుల కోసం ఇత్తడి సర్పము ఎత్తెను మోచే చూసిన వారు పొందిరి జీవము. ఇత్తడి సర్పము ఎత్తెను మోచే చూసిన వారు పొందిరి జీవము. నిధానించి చూడవా బ్రతుకుతావు మానవా, నిధానించి చూడవా బ్రతుకుతావు మానవా. హల్లెలూయా. ఆలోచన చేసుకో దేవుని బిడ్డ. మీకు ఎందుకు చెప్తున్నానంటే, మానవులము మట్టి కుండ లాంటి వాళ్ళం. ఎవరు మనము? మానవులము మట్టి కుండ లాంటి వాళ్ళం. దేవుడు మనకేం చేసినంటే, తల్లి గర్భములో మనము పిండముగా ఉన్నప్పుడు నా కన్నులు నిన్ను చూసినంటున్నాడు. మనము తల్లి గర్భముల ఆ పిండముల ఆ మురికిలో మనం ఉన్నప్పుడు 9 నెలలు కష్టపడినాడు దేవుడు. ఎన్ని నెలలండి? 9 నెలలు కష్టపడి ముక్కు, కాళ్ళు, చేతులు, అవయములన్నీ నిర్మించిన తర్వాత, నీవు ఈ లోకానికి ఊక రాలేదు సుమా, నీ మెడ మీద ఒక భారము పెట్టి తల్లి గర్భము నుంచి బయటికి తోసేసినాడు. తోసేసిన తర్వాత నీకు భార్యనిచ్చి, బిడ్డలనిచ్చి, భర్తనిచ్చి, పొలమిచ్చి, ఇండ్లిచ్చి, ఇవన్నీ ఎందుకు నీకు పోషిస్తున్నాడు తెలుసా? నీవందరూ నాకు పనికి వస్తారని, నా బిడ్డలు నా పని చేస్తారని, నా మాట వింటారని. ఈ భూమి మీద, ఈ లోకములో ఎంతో కోట్ల మంది చచ్చిపోయినా ఈ దినముందు నేను ఇక్కడ ఎందుకు కూర్చోపెట్టినాడో తెలుసా? ఏదో ఒక దినము నీవు నాకు పనికొస్తావని, నా మాటలు ప్రజలకు పోయి చెప్పుతావని, అనేకులు ఈ మందిరాన్ని నింపుతావని, నిన్ను 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 నీ కుటుంబాన్ని దేవుడు కాపాడుతున్నాడు. నిన్ను బలమిచ్చి, ఆరోగ్యమిచ్చి, ఆవశిష్టి ఎందుకు పోషిస్తున్నాడో తెలుసా నీకు? నీవు నాకు పనికొస్తావు బిడ్డ అని దేవుడు నీ పట్ల, నా పట్ల ఆశీర్వదించి నిన్ను పోషిస్తున్నాడు. దేవుడు ఎందుకు బ్రతికించినాడండి నన్ను? దేవుడు 1 నెలలో చచ్చిపోయేవాడిని 25 సంవత్సరాలు బ్రతికించినాడు. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టండి. 1 నెలలో చచ్చిపోయేవాడిని 25 సంవత్సరాలు నన్ను ఎందుకు బతికించినాడంటే, దేవుడు నా కుమారుడు నా పని చేస్తాడని నన్ను ఇంకా ఈ భూమి మీద బ్రతికించినాడండి దేవుడు. నాకు 5 మంది కుమారులు, 2 ఆడపిల్లలు, 25 మనుమరాళ్ళు.
నేను వెంకటేశ్వర స్వామి భక్తుణ్ణి. తిరుపతి, కాళహస్తి, అభవళం, యాదిగుట్ట, శ్రీశైలం, కంచి, కామాక్షి పాదయాత్రలు చేసి వెండి విగ్రహాలకు, బంగారు విగ్రహాలకు పూజ చేసేవాడిని. 4 గంటలకు పూలు టెంకాయలు తెచ్చుకొని 4 గంటలను మొదలుకొని 9 గంటల వరకు పూజ చేసి బయటికి వెళ్ళి నానా పాపములు చేస్తూ త్రాగుచూ తినుచు బజార్లో పడిపోతే కుక్కనుకు విడిచుకుంట్లో వీటికి వచ్చి ఇంట్లో పారేసేవాళ్ళు. అటువంటి జీవితం నా జీవితం. నా భార్యని ఎంతో హింసించేవాడిని, తాగేవాడిని, తినేవాడిని. లోకములో ఎన్నో పాపాలు కూడా చేసినాను. నాకు యేసు ప్రభు అంటే తెలియదండి. నా ఇంటి దేవుడు నరసింహస్వామి, వెంకటేశ్వర స్వామి, వీళ్లకు మేము ఆరాధించేవాళ్ళము, పూజించేవాళ్ళం. ఇది ఆదనులో 7 అడుగుల విగ్రహం చేపించినాను, వెండి విగ్రహం. కాళస్థలంలో గడస్తంభాలు తెచ్చినాను. నేను నూనె కాదండి వేసేది, నెయ్యి వేసి దీపాలు అంటించేవాడిని. ఒకనాడు నేను బాంబాయికి వెళ్ళినప్పుడు నా చేయి నొప్పి లేచింది. ఏమంటే చిన్నగా కొద్దిగా చెప్తాను నా సాక్ష్యం చెప్పాలంటే 1.5 గంట అవుతుంది. అక్కడ వెళ్ళినప్పుడు నా చేయి నొప్పి లేసుకుంది. నేను ఒక డాక్టర్ దగ్గర వెళ్ళినాను. ఆ డాక్టర్ దగ్గర వెళితే ఏమంటున్నారంటే 1 लाख రూపాయి హోతా అన్నాడు. ఎంత అవుతుందండి? 1 లక్ష కావచ్చు నీకు ఖర్చు అన్నాడు. ఇక్కడ ఏమయ్యి మరాఠీ, హిందీ నాకు తెలియదని అక్కడి నుంచి నేను నా భార్య మరి కోడుమూరు గ్రామాన్ని దిగి బ్రహ్మానందరెడ్డి హాస్పిటల్ అని మన దూపాడు పక్కన హైవేలో ఉందండి కర్నూలులో. మీరు ఎవరైనా చూసినారా? దూపాడు పక్కన బ్రహ్మానందరెడ్డి హాస్పిటల్ ఉంది. అక్కడ నాకు ఆపరేషన్ అయిందండి. ఆపరేషన్ అయిన తర్వాత డాక్టర్ అంటున్నాడు, బ్రహ్మానందరెడ్డి మీ తరపున ఎవరన్నా ఉన్నారంటే నా బంధువులు అందరూ బయట ఉన్నారండి. వాళ్ళకి పోయి చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడంటే ఈ వ్యక్తి ఎవరు తాలూకా? మా తాలూకే సార్. వీణకు చెప్పొద్దండి, ఇక్కడే చచ్చిపోతాడు. ఈ ఎముకల్ బోన్ క్యాన్సర్ అంత ముదిరిపోయింది, అయిపోయింది. 1 నెల మాత్రము ఈయన బ్రతుకుతాడు అన్నాడండి. ఎన్ని నెలమ్మా? 1 నెల. ఆ నెల బ్రతుకుతాడని మా కులస్తులకు అనే తలకల్లా ఆ సమయంలో కొంతమంది పత్రికలు పంచనీకి వచ్చినారండి. ఎవరండి వాళ్ళు? సువార్థికులు. యోహాను సువార్త, లూకా సువార్త, మార్కు సువార్త ఇవన్నీ పంచుతారు కదండి బయట. వాళ్ళు కూడా హాస్పిటల్లో వచ్చి పంచుకుంటూ వస్తున్నారండి. నాకు ఒకటి ఇచ్చినిపోయినారు. ఇది ఏమిటిది నాయనంటే ఇందులో యేసు ప్రభు మాటలు ఉన్నవి, తీసుకో స్వామి అన్నారు. నాకు వద్దన్నా. నా ఇంటి దేవుడు నరసింహస్వామి, వెంకటేశ్వర స్వామి ఉన్నాడు కదా, ఇది ఎందుకు అనుకున్నా, నాకు వద్దులేనా అని అన్నాను. మళ్ళీ వాళ్ళు అంతా పంచి హాస్పిటల్ ముందర నిలబడినారు. డాక్టర్ అంటున్నాడు, ఈయనకు తీసుకుపోయి హైదరాబాద్ క్యాన్సర్ హాస్పిటల్ పారేసిరండి అన్నారు. మళ్ళీ ఏ దేవుడు నన్ను రక్షిస్తాడు చెప్పండి? అభవళంకి వెళ్ళినాను, శ్రీశైలంకి వెళ్ళినాను, కంచికి వెళ్ళినాను, తిరుపతికి వెళ్ళినాను, ఎన్నో క్షేత్రాల భూమి మీద ఎన్ని క్షేత్రాలు ఉన్నావో అన్ని క్షేత్రాలు తిరిగినానండి. నేను పాదయాత్రలు చేసినాను, ఉపవాసం ఉన్నాను, తాగినాను, ఎంతో అల్లరి చేసినాను. కానీ చివరికి నాకు మిగిలినంత 1 నెల మాత్రమే నా ఆయుష్ దేవుడు ఇచ్చినాడు. 1 నెల మాత్రమే నీ బ్రతుకుతావంటున్నాడు డాక్టర్లు. చాలామంది ఉన్నారు, నాకు బంధువులు ఉన్నారు, అన్నదమ్ములు ఉన్నారు, అందరూ ఉన్నారు. నాకు హైదరాబాద్ తీసుకుపోమని డాక్టర్ చెప్తుంటే మా వాళ్ళందరూ ఏడుస్తున్నారు నన్ను చూసి. ఎందుకు ఏడుస్తున్నారంటే వాళ్ళు ఆ మాట చెప్పకుండా నీకు హైదరాబాదుకు తీసుకువెళుతున్నాము కదా అందుకు ఏడుస్తున్నాము అంటున్నారు. ఆ సమయంలో మళ్ళీ వాళ్ళు పత్రిక పంచే వాళ్ళు నా దగ్గరకు వచ్చి, అయ్యా సార్ ఒకటి తీసుకోండి సార్ అన్నారు. నేను వద్దు నాయన అనలేదా, మళ్ళీ ఎందుకు వచ్చినా నా దగ్గర అన్నాను. బలవంతంగా వాళ్ళు ఎంట వచ్చి ఒక పత్రిక వస్తే అది తీసుకొని జోవులు పెట్టుకున్నా. ఎందుకైనా మంచిదని. తిరగబోతుడైనా, వ్యభిచారికుడైనా, అబద్ధికుడైనా, మోసగాడైనా భార్యకు భర్తకి తప్పుతుందా? ఏమ్మా తప్పుతుందా? అందరూ చాలామంది ఉన్నారు కానీ నా భార్య మాత్రం నా ఎంబడి వచ్చిందండి. భార్యకు తప్పదు కదా. నేను ఎంత బాధించినా, ఎంత కొట్టినా, ఎంత హింసించినా, తాగబోతుడైనా, తిరగబోతుడైనా, వ్యభిచారికుడైనా, అబద్ధికుడైనా, చివరికి మోసగాడైనా భార్యకు తప్పుతుందా? తప్పదండి. నా ఎంబడి ఎవరు రాలేదు, నా కొడుకులు కానీ బంధువులు కానీ ఎవరు రాలేదు. నేను, నా భార్య, మరి 1 ఇద్దరు వచ్చినారు.
వేడుచుకుంటూ వెళ్ళినామండి. వేడుచుకుంటూ వెళ్ళినాం. హైదరాబాదు పోయి కాచిగూడ దిగి అక్కడి నుంచి క్యాన్సర్ హాస్పిటల్కి వెళ్ళినాం. డాక్టర్ పిలిచి అది స్నానం ఏమంటున్నాడు, స్నానంగా ఏమి క్యానింగు అంత తీసినారండి. తీసిన తర్వాత డాక్టర్కి అడుగుతున్నాను నేను, అయ్యా నా పరివారం అంతా బాంబాయిలో ఉన్నారు, కోడుమూరు గ్రామంలో ఉన్నారు, నేను ఎన్ని రోజులు ఇక్కడ ఉండాలా అని అడుగుతున్న డాక్టర్కి. డాక్టర్ ఏమంటున్నాడు తెలుసా, అయ్యా ఈరోజు నీవు వచ్చినావు కదా 4 సంవత్సరాలు నీవు ఉండాలా అన్నాడు. ఎన్ని సంవత్సరాలైనా 4 సంవత్సరాలు ఉండమన్నాడు. నేను నా భార్య చెట్ల కింద గోడ కింద కూర్చొని గల్లుని వేడిస్తున్నాం. ఎవరు లేరు, బంధువులు లేరు, ఎవరు లేరు, బిడ్డలు లేరు, కొడుకులు లేరు, ఎవరు లేరు. నేను నా భార్య గోడల కింద కూర్చొని ఆ పత్రిక ఇచ్చినారే స్వార్థికులు, ఆ పత్రిక చదవడానికి ప్రారంభించినానండి. యేసు అంటాను కానీ అవతల నాకు ఏమి కూడా రాదండి. యేసు అంటున్నాను కానీ నేను ఏది కూడా రాదు నాకు. నేను నా భార్య గల్లును ఏడుస్తుంటే మీ అటువంటి తల్లులు తండ్రులు వచ్చి మమ్మల్ని ఓదార్చేవారండి. ఎందుకు ఏడుస్తావమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు నాయన అంటే, నా భర్త చచ్చిపోతున్నాడు. నేను ఏడిచేవాడిని అండి, గల్లుని ఏడిచేవాడిని, చాలా ఏడిచేవాళ్ళం. ఆ సమయంలో ఏ దేవుడు కూడా నన్ను బ్రతికించలేదండి. కొన్ని 14 రోజుల తర్వాత నా భార్య నన్ను ఎత్తుకుపోయి నీళ్లు పోసిందండి. నన్ను ఎత్తుకుపోయి నీళ్లు పోసిందంటే నేను ఎలాగ ఉంటానండి? ఈ కళెమ్మల మీద కండ లేదు, మాంసము లేదు, ఒక చర్మం మాత్రం ఉందండి, తోలు మాత్రం ఉంది. ఈ నెత్తి మీద వెంట్రుకలు కూడా లేవు. క్యాన్సర్ వచ్చిన వాళ్ళకి ఉంటావండి ఇవన్నీ? ఉండవండి. తర్వాత నన్ను ఎత్తుకుపోయి నీళ్లు పోసిన తర్వాత తెల్లటి వస్త్రం తొడుక్కొని ఒక బెడ్ మీద కూర్చోపెట్టిందండి. ఆ బెడ్ మీద కూర్చున్నప్పుడు సమయం ఎంత అయిందంటే దాదాపుగా 11-12 గంటలు కావస్తుందండి. రాత్రి ఆ 11-12 కావస్తుంటే నేను కొద్దిగా కూర్చొని ఇలా చూస్తున్నానండి. చూస్తుంటే దేవుని బిడ్డలారా, పాతాళ లోకంలో నరకం ఎలాగుంటుందో మనకు తెలియదు కానీ అక్కడ ఉందండి నరకం. ముక్కు తెగినిపోయిన వాళ్ళు, చెవులు తెగినిపోయిన వాళ్ళు, ఈ నెత్తికి మెదుడు కానిచ్చేవాళ్ళు, ఈ పండ్లు బయటకు వచ్చిన వాళ్ళు, ఈ దవడ బొక్కలు పడిన వాళ్ళు, నానా విధమైన రోగులు ఏం చేస్తున్నారంటే కేకలేస్తున్నారండి, ఏడుస్తున్నారు, కేకలేస్తున్నారు. నేను వాళ్ళకు చూస్తున్నా. నా భార్య అలేక కూర్చొని అలాగ నిద్రించిందండి, పండుకునింది. నేను ఆ బిడ్డలను చూసి నేను కూడా ఏడుస్తున్నానండి. యేసు ప్రభు నన్ను జ్ఞాపకం వచ్చినాడండి. గట్టిగా చప్పట్లు కొట్టండి. యేసు ప్రభుల వారు నన్ను జ్ఞాపకం వచ్చి అడుగుతున్న తండ్రితో, తండ్రి చూడు నాయనా, ఇక్కడ చూడు తండ్రి, వీళ్ళు ఎంత పాపము చేసినారో, ఇంత నరకం అనిపిస్తున్నారు, ఇంత కేకలేస్తున్నారు, అందులో నేను కూడా పాపినే ప్రభువా. నీ దయా నీ కనికరం ఉంటే ఒక్కసారి నాతో మాట్లాడవా అని నేను మనసులో అనుకుంటున్నానండి. మీరు నమ్ముతారో నమ్మలో నాకు తెలియదు. ఒక్కసారి నాతో మాట్లాడు తండ్రి అంటే, ఇటులే కొబ్బరి చెట్లు ఉన్నవి అక్కడ, ఇట్లా పెద్ద కిటికీలు ఉన్నామండి ఆ హాస్పిటల్కు. ఆ కిటికీ నుంచి ఒక వెలుగొచ్చి నిలబడింది నా ముందర. గట్టిగా చప్పట్లు కొట్టండి. ఒక వెలుగొచ్చి నా ముందర నిలబడిన తర్వాత అంత చీకటి అయిపోయిందండి. ఆ వెలుగు నేను మాట్లాడుతున్నామండి. ఎవరు స్వామి నీవంటే, నీవు పాపిని నీవు ఒప్పుకున్నావు కదా, నేనే యేసు ప్రభువుని అన్నాడండి. చాలా సంగతులు అడిగినాను నేను. కానీ తండ్రి, నీ ముఖము కానీ, నీ కాళ్ళు కానీ, నీ చేతులు కానీ, నీ తల కానీ ఇవన్నీ నాకు కాని రావటం లేదు కదా, ఎలుగు మాత్రమే కాడ వస్తుంది కదా అంటే, దేవుడు అంటున్నాడు, రేపు శుక్రవారం కదా, నా మందిరానికి వెళ్ళిపో. రేపు శుక్రవారం నీకు డిశ్చార్జ్ ఇస్తున్నాను, నా మందిరానికి వెళ్ళిపో. నా రాజ్యానికి వచ్చినప్పుడు నా దర్శనము నీవు చూద్దామని వెళ్ళిపోయినాడండి. హల్లెలూయా. నా రాజ్యానికి వచ్చినప్పుడు నా దర్శనము చూద్దామని, ఇగో రేపు శుక్రవారానికి 3 గంటలకు నీవు ఇక్కడి నుంచి వెళ్ళిపోవని దేవుడు వాగ్దానం చేసి వెళ్ళిపోయినాడండి.
నేను అక్కడి నుంచి ఆయన వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళందరూ అప్పుడు కానుస్తున్నా నా భార్యకు లేపినాను. నా భార్యకి లేపి రేపు శుక్రవారము మనము దేవుని చర్చికి వెళ్ళాలా, దేవుని మందిరానికి వెళ్ళాలని అంటుంటే ఎవరు చెప్పినారని ఆమె అంటుంది. కొడుకును బావను పిలిచి ఈయన తెల్లవారిలోగల చచ్చిపోతాడు. దేవుడు అంటున్నాడు, దయ్యం అంటున్నాడు, భూతం అంటున్నాడు, ఈయనకు పిచ్చి ముదిరిపోయింది, ఈయన తెల్లవారిలోగల చచ్చిపోతాడు అంటే కొడుకు ఏమంటున్నాడు, ఇప్పుడు పాటలు పాడినని సాక్ష్యం ఇచ్చినాడు అయ్యగారు. అదే కుమారుడు ఏమంటున్నాడు, అమ్మా ఈ ప్రదేశంలో ఈ హైదరాబాదు నగరంలో మా నాన్న ఏమన్నా అయితే ఇచ్చే మున్సిపాలిటీకి ఇచ్చిపోదాం, లేకుంటే ఇంటికి తీసుకుపోదాం, నీవు భయపడకు తల్లి అని తల్లికి ఓదరుస్తున్నాడు. మా బావ అన్నాడు గిడ్రాములు అన్నాని, ఆయన కూడా చనిపోయినాడు. ఎంతమందో నాకన్నా చిన్నపిల్లలు పెద్దవాళ్ళు కూడా చనిపోయినారండి. తల్లికి ధైర్యం ఇస్తున్నారు. నేను ఏడుస్తున్నాను, రేపొద్దు మేము వెళ్ళిపోవాలి, దేవుడు నాకు చెప్పి వెళ్ళిపోమన్నాడు అంటే ఒక్కరు నా మాట వినటం లేదండి. తర్వాత 11 అయింది, 12 అయింది. అప్పుడు ఆధార్ కార్డు లేవు, బియ్యం కార్డులు మాత్రమే ఉన్నాయి. ఆ బియ్యం కార్డు హాస్పిటల్ ఇస్తేనే మందులు మాకు ఇచ్చేది. అవి బయట కొనాలంటే వేలు లక్షలు అవుతాయి. ఎందుకంటే క్యాన్సర్ ఒక ట్యాబ్లెట్ పవర్గా ఉంటుంది కాబట్టి మనకు కొనలేమండి. ఆ విధంగా నేను 12 గంటల లోపల మరి వీళ్ళందరూ చెప్తున్నాను, కానీ వీళ్ళ అందరూ బంధువులు కానీ ఎవరు కానీ వినలేదు. అప్పుడు మన నర్సులకు ఇచ్చిన, అమ్మ నర్సు నాకు తల్లి ట్యాబ్లెట్లు కానీ సూదులు కానీ లేవంటే ఆయన ఏమంటున్నారంటే వాళ్ళు, అయ్యా మీరు డాక్టర్ దగ్గర పోయి మీరు రాపించుకుని రండి, నేను ఇస్తానంది. నాకు ఎవరైతే 4 సంవత్సరాలు ఉండమన్నారో అదే డాక్టర్ దగ్గర వెళ్ళినానండి. వెళ్ళిన తర్వాత ఆయన అంటున్నాడు, అయ్యా ఇంకొక డాక్టర్ పైన మేడలో ఉన్నాడు, ఆయన దగ్గర పోయి చూపించుకోండి అన్నాడు. నేను, నా భార్య, నా బావ, నా కొడుకు 4 పోయినామండి. పోయి డాక్టర్ చూపించిన ఆ పైలు తీసుకుపోయి చూస్తే ఏ ఊరు నాయన నీదన్నాడు. నాది కర్నూలు జిల్లా సార్, కోడుమూరు మండలం అన్న. ఎన్ని రోజులైంది? 14 రోజులైంది. మరి ఏమి రోగం నీకు? క్యాన్సర్ రోగం సార్, 1 నెలలో చచ్చిపోతాడని ఇక్కడ నాకు డాక్టర్లు పంపించినారు. పైలంతా చూసి, ఎందుకు వచ్చినావయ్యా నీవు ఈ నరకంలో, ఈ గలీజులో? నీకు ఎందుకు 14 రోజులు నువ్వు ఎందుకున్నావు? ఎవడు రాసినాడు దీంట్లో? ఏముంది దీంట్లో? నీవు వెళ్ళిపోవచ్చు అన్నాడండి. కరెక్ట్ 3 గంటలకు. హల్లెలూయా! ఆకాశము భూమి గతించును కానీ నా మాటలు ఏమాత్రమును గతించమన్నాడండి దేవుడు. అప్పుడు నా భార్య, నా కొడుకు, నా బావ నమ్మి డిశ్చార్జ్ ఇచ్చిన తర్వాత కాచిగూడలపై 5 రూపాయలు ఇచ్చి వాసన లేచిపోయినామండి. సన్నీళ్ళతో స్నానం చేసి డైరెక్ట్గా మేము గుత్తికి వెళ్ళి అక్కడ పండుకొని బాంబాయికి వెళ్ళి అక్కడ నా సాక్ష్యం చెప్పి ఒక ఏట వచ్చి అన్నదానము చేసి తిరిగి మళ్ళీ కోడుమూరుకొచ్చి ఆ వెండి విగ్రహాలు, బంగారు విగ్రహాలు, గడస్తంభాలు అన్నీ అమ్మి ఒక మందిరానికి ఇచ్చేసినానండి. ఇంటి నిండా పటాలి. ఆ పటాలన్నీ మరి తీసివేసి గోన్సంచుల మూట కట్టి నా కోడుమూరులో పెద్ద హై స్కూల్ పక్కన నర్సప్ప బావి అని ఉందండి, పాడు బావి. ఆ పాడు బావిలో పోయి ఆ పటాలన్నీ పారేసి వచ్చినానండి. అప్పటి నుంచి నేను, నా ద్వారా అనేకులు మారిపోయినారని, అనేక కుటుంబాలు మారిపోయినాయి. అప్పటి నుంచి 1 నెలలో చచ్చిపోయేవాడిని. 25 సంవత్సరాలు ఇప్పటికీ బ్రతికినానండి. హాలీలు గట్టిగా సపట్లు కొట్టండి. 25 సంవత్సరాలు బ్రతికినానండి. మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ అనేక ప్రాంతములు, అనేక మూలమాల గ్రామములు వెళ్ళి నేను, నా భార్య బైకు మీద వెళ్ళి జీవిస్తున్నామండి. మీ దగ్గర ఎండి కానీ బంగారములు కానీ దోచుకున్నక రాలేదు నేను. బ్రతుకుటైతే క్రీస్తే, చావైతే లాభమని నా తండ్రి నన్ను బ్రతికించినాను కాబట్టి అనుదినము కొడుకులు, బంధువులు అందరికీ వదిలిపెట్టి నేను, నా భార్య ఇలా కష్టపడుతున్నామండి, జీవిస్తున్నాం. నా బంధువులు చాలామంది ఉన్నారు, నా పరివారం చాలామంది ఉన్నారు. ఎందుకంటే నా తండ్రి 1 నెలలో చచ్చిపోయేవాడిని. పాదయాత్రలు చేసినాం, బోడుగుండ్లు కొట్టించుకున్నాం, ఎన్నో దేవస్థానాలు తిరిగిన ఏ దేవుడు కూడా నన్ను బ్రతికించలేడు. నా ప్రభు దయ వల్ల నిన్ను మళ్ళీ ఎన్నో ప్రాంతాలు, ఎన్నో గ్రామాలు తిరిగి నేను, నా భార్య జీవిస్తున్నాం. ఎన్నోసార్లు కింద పడినాము, ఎన్నోసార్లు మరి బలహీనంగా తిరుగుతాం. మాకు ఉండడానికి ఇల్లు కూడా లేదండి, ఉండడానికి ఇల్లు లేదు. అయినా దేవుడు ఏమంటున్నాడండి, బుద్ధి, జ్ఞానము, సర్వ సంపదలు
నాలో ఉన్నవి. నన్ను నమ్ముకున్నవాడు ఎప్పుడు కూడా అన్యాయం చేయడంటున్నాడు. హల్లెలూయా.